లెక్చరర్‌లకి సంబంధించిన ఒక ఇంపార్టెంట్ ఆదేశము కోర్టిచ్చింది. సో, ఇది జూనియర్ లెక్చరర్‌లకే కాదు, మన సర్వీస్‌లో ఉన్న వాళ్ళకి ఏదో ఒక సమయంలో డెఫినిట్‌గా హెల్ప్ అవుతుంది కాబట్టి, ఈ వీడియో పూర్తిగా చూడండి. తెలంగాణ హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి కీలక ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పనిచేస్తున్న 714 మంది జూనియర్ లెక్చరర్ల సేవల రెగ్యులరైజేషన్, ప్రొబేషన్ ప్రకటించడం, వార్షిక ఇంక్రిమెంట్ల మంజూరుపై 2 నెలల్లో చట్ట ప్రకారం నిర్ణయం తీసుకోవాలని ఆదేశించింది. యాక్చువల్లీ ఇక్కడ జరిగింది ఏంటంటే 714 మంది జూనియర్ లెక్చరర్లు కోర్టుకెళ్లారనమాట. వాళ్ళకి టైం గడుస్తున్నా ఇంకా ప్రొబేషన్ డిక్లరేషన్ చేయలేదు. సో ఇంక్రిమెంట్ కూడా ఆపేశారు. సో దానివల్ల సర్వీసు మరియు ఫైనాన్షియల్ లాస్ అవుతుంది కాబట్టి వాటిని తొందరగా విడుదల చేయించాల్సిందిగా కోర్టుకెళ్తే కోర్టు ఏం చెప్పిందంటే దీనిపైన 2 నెలలు చట్ట ప్రకారం నిర్ణయం తీసుకోండి అని చెప్పింది. అదే సమయంలో వారి విద్యార్హత సర్టిఫికెట్ల వెరిఫికేషన్ కూడా 2 నెలల్లో పూర్తి చేయాలని పేర్కొంది. సో జస్టిస్ శరత్ సార్ విచారణ సందర్భంగా వెంటనే ఇంక్రిమెంట్లు లేదా ఇతర ఆర్థిక ప్రయోజనాలు విడుదల చేయాలని ఆదేశాలు ఇవ్వడానికి నిరాకరించారు. అంటే ఇమీడియట్ గా బెనిఫిట్స్, ఇంక్రిమెంట్స్ ఇవ్వమని చెప్పలేదు. కాకపోతే సర్టిఫికేట్ వెరిఫికేషన్ పూర్తయిన తర్వాత సర్వీస్ రూల్, ప్రభుత్వ ఉత్తర్వులు మరియు చట్టాల ప్రకారం తగిన నిర్ణయం తొందరగా తీసుకోవాలని విద్యాశాఖను ఆదేశించింది. సందర్భంగా పిటిషనర్లు ఏమన్నారంటే 2023న వాళ్ళకి ఒక జీవోలు ఇష్యూ చేసుకుంటూ రెగ్యులరైజ్ చేశారు. రెగ్యులరైజేషన్ చేసినప్పటికీ ప్రొబేషన్ కాలేదన్నమాట. సో, ప్రొబేషన్ ఆర్డర్ ఇవ్వలేదని వాళ్ళకి యాన్యువల్ ఇంక్రిమెంట్స్ ఇవ్వలేదు. దీనివల్ల వాళ్ళకేమైంది, జీతం పెరగలేదు, సీనియారిటీ లాస్ అవుతుంది, ప్రమోషన్‌లు పోతున్నాయి, మరియు ఇతర సర్వీస్ బెనిఫిట్స్ ఆలస్యం అవుతున్నాయని కోర్టుకి చెప్పారు. సో, రెగ్యులరైజేషన్ జరిగిన తర్వాత ఇంక్రిమెంట్‌లు నిలిపివేయడం అనేది తెలంగాణ స్టేట్ అండ్ సబార్డినేట్ సర్వీస్ రూల్‌కు విరుద్ధమని వాళ్ళు వాదించారు. ఒకే విధమైన పనులు చేస్తున్న ఉద్యోగులను వేరువేరుగా చూడడం వివక్ష అని కూడా వాళ్ళు పేర్కొన్నారు. గవర్నమెంట్ ఏం చెప్పింది, వీళ్ళ కేసులో సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఇంకా పూర్తిగా కాలేదని చెప్పింది. ఎందుకంటే రెగ్యులరైజ్ అయిన లెక్చరర్‌లో దాదాపు 70% మంది తెలంగాణ వెలుపల సిక్కిం, బీహార్ లాంటి ఏరియాలో ఎడ్యుకేషన్ కంప్లీట్ చేశారని చెప్పారు. సో, సర్టిఫికేట్ ప్రామాణికతను నిర్ధారించడానికి అధికారులు ఆయా విద్యా సంస్థలకు వెళ్లి అసలు రికార్డులను పరిశీలిస్తున్నామని తెలిపారనమాట గవర్నమెంట్. అయితే హైకోర్టు ఏం చెప్పిందంటే, సరే ఇదంతా ఓకే గానీ 2 నెలలలోపు సర్టిఫికేట్ వెరిఫికేషన్ పూర్తి చేయండి అని చెప్పింది. సో, అనంతరం రెగ్యులరైజేషన్, ప్రొబేషన్ డిక్లరేషన్, వార్షిక ఇంక్రిమెంట్లపై చట్ట ప్రకారం నిర్ణయం తీసుకోండి అని చెప్పింది. మరీ ముఖ్యమైన విషయం ఏందంటే, తక్షణమే ఇంక్రిమెంట్లు ఇవ్వాలని చెప్పలేదు. సో, ముందుగా ప్రభుత్వం చట్టబద్ధంగా నిర్ణయం తీసుకోవాలని స్పష్టం చేసింది. అంటే బోత్ సైడ్ ఇది విన్ విన్ సిట్యుయేషన్ లాగా గవర్నమెంట్‌కి కూడా టైమ్ ఇచ్చింది. మీరు సబార్డినేట్ రూల్స్ గానీ, సర్వీస్ రూల్స్ కానీ కన్సిడర్ చేసుకుంటూ తొందరగా డెసిషన్ తీసుకోమని చెప్పింది. కాకపోతే ఇమ్మీడియేట్‌గా ప్రొబేషన్ డిక్లరేషన్ చేయకపోగా ఏమైనా డిలే అవ్వడం వల్ల ఫైనాన్షియల్ బెనిఫిట్స్ మాత్రం ఇమ్మీడియేట్‌గా ఇవ్వమని చెప్పలేదు. సో, ఇలాంటి సిట్యుయేషన్‌లో మీరెప్పుడైనా ప్రొబేషన్ డిక్లరేషన్ గానీ, సర్వీస్ రెగ్యులరేషన్ మీద గానీ ఏమైనా ఇష్యూ ఫేస్ చేశారా? కామెంట్ రూపంలో తెలియజేయండి. సో, ఇది ఇంపార్టెంట్ వీడియో. ఇలాంటి వీడియోస్ కోసం స్టే ట్యూన్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థాంక్ యూ వెరీ మచ్.